శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో రెండవ రోజు టీడీపీ పార్టీ భవిష్యత్తుకు గ్యారంటీ చైతన్య యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్రలో పుట్టపర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ రథయాత్రతో వైసీపీ పార్టీ చేస్తున్న దుర్మార్గాలను ప్రజలకు వివరిస్తున్నామని అన్నారు. ఈ యాత్ర ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాలను ప్రజలకు తెలియజేస్తూ ముందుకు సాగుతామంటున్న మాజీ మంత్రి పల్లె రఘునాథన్తో మా ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్. గ్యారంటీ అనే పేరుతో తెలుగుదేశం పార్టీ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అంటే బస్సు యాత్ర పేరుతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అయితే నిన్నటి రోజున ప్రారంభించింది. అయితే అనంతపురం జిల్లా వ్యాప్తంగా 23వ తారీఖున తిరుపతి కేంద్రంగా ప్రారంభించిన బస్సు యాత్ర నేడు పుట్టపర్తి నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. అంటే ఈ బస్సు యాత్ర ద్వారా నాయకులు ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు, ఎటువంటి గ్యారంటీ ఇవ్వనున్నారు అనేది మనతో పాటు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఉన్నాం. వారి మాటల్లోనే తెలుసుకున్నాం. సార్ చెప్పండి, అంటే ప్రజలకు మీరు ఎటువంటి గ్యారంటీ ఇవ్వనున్నారు బస్సు యాత్ర ద్వారా? స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా మహానాడులో ఈ రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక ప్రాథమిక దశలో ఒక చిన్న మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టోలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనంతగా సాహసం చేశాము. మంచి పథకాలు రిలీజ్ చేశాము. దీనివల్ల కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గుండెలో రైలు పరిగెత్తాయి, వాళ్ళ వెన్నులో వణుకు పుట్టింది. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ ప్యాంటు కూడా తడిశాయి. అటువంటి మేనిఫెస్టో ఇది. ఆ మేనిఫెస్టోలో ముఖ్యమైన అంశాలు ఏమంటే మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. అమ్మఒడి అనేది వీళ్ళు ఒక్కరికే ఇస్తున్న వైఎస్ఆర్సీపీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఎక్స్టెండ్ చేయాలి, అందరికీ ఇవ్వాలి, ఆదుకోవాలనేది ఒక ఉద్దేశం. రెండవది 18 సంవత్సరాల వయసు నుంచి 59 సంవత్సరాల వయసు వరకు ఉండే మహిళలకు భద్రత కోసం, వాళ్ళ రక్షణ కోసం నెలకు 1500 రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి ఇస్తాము. 18,000 ఇస్తాము, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాము. ఏటా 3 సిలిండర్లు ఇస్తాము. పెన్షన్లు ఖచ్చితంగా పాటిస్తాము. తీసేసిన పెన్షన్లు మళ్ళీ రివైజ్ చేసి వాళ్ళకి ఇస్తాము. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి మహిళలకు విడదీయరాని సంబంధం. కారణం ఏమంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ సంస్థలో కానీ, ప్రభుత్వ రంగ సంస్థలో కానీ, స్థానిక సంస్థలో కానీ 33.3% రిజర్వేషన్ పాటించడమే కాకుండా వాళ్ళకి ఆస్తి కూడా ఇచ్చాము. కాబట్టి ఎన్ని జన్మలెత్తిన మహిళలు తెలుగుదేశం పార్టీ మర్చిపోకూడదు, వాళ్ళ రుణం తీర్చుకోలేరు. అందుకోసం వాళ్ళ కోసం అధికమైన ప్రాధాన్యత ఇచ్చాం. నిరుద్యోగులు యువత నిర్వీర్యమైపోతుంది ఈ ప్రభుత్వ హయాంలో. కాబట్టి 3,000 రూపాయలు తిరిగి నిరుద్యోగ భృతి ఇవ్వాలి. అదే సమయంలో వాళ్ళకి 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాము. బీసీల ఆత్మరక్షణ కోసము చట్టం చేస్తున్నాం. ఇంటింటి కులాయిస్తున్నాము. పేదవాళ్ళను భాగ్యవంతులుగా చేద్దానికి కొన్ని పథకాలు రూపొందించాం. ఈ మేనిఫెస్టోను బస్ ద్వారా ప్రతి ఒక్క ఊరికి పోయి ప్రజలు చైతన్యాన్ని ఒక ఆలోచన రేకెత్తించాలని ఆలోచన చేత బస్సు యాత్ర పెట్టాం. భవిష్యత్తు గ్యారెంటీ చెప్తున్నాం, ప్రజలు తప్పకుండా వస్తుంది. ఒకటే ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మేము చేసిన అభివృద్ధి సంక్షేమం చూపించడమే కాకుండా వైఎస్ఆర్సీపీ చేసిన అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, మానభంగాలు, దుర్మార్గాలు, ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, వైన్ మాఫియా అటువంటి బయట చెప్తూ ఏవైతే మేము కార్యక్రమాలు ప్రారంభించామో వాటిని అర్ధాంతరంగా నిలిపించేందుకు కూడా ప్రజలకు చూపిస్తూ వాళ్ళ కనువిప్పు తీసుకొచ్చి 2024 సంవత్సరానికి మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని 4వసారి ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి ఈ బృహత్తమైన ఈ చారిత్రాత్మక కార్యక్రమం చేపట్టామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అంటే గతంలో చూసుకుంటే ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం 600 తప్పుడు వాగ్దానాలు చేసి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కూడా కేవలం ప్రజలను మభ్యపెట్టడానికే ఈ పథకాలను అంటే మేనిఫెస్టో ద్వారా విడుదల చేసింది. కేవలం అధికార దాహంతోనే అనేది వారు విమర్శలు చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని ఆరోపణలు చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారికి సంపద పెంచడము తెలుసు, సంపద పంచడము తెలుసు. కాబట్టి ఏ ఒక్క కార్యక్రమం ఏదైతే ప్రజలకు చెప్తున్నాం, ఏదైతే వైఎస్ఆర్సీపీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఒక్కటి కూడా మేము కోత విధించాం. మాకు విధించారు అనేక సంక్షేమ కార్యక్రమాలు మేము పెట్టిన కోత విధించాం. దానికి అదనంగా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామని చెప్పి మాటిస్తున్నాం. కారణం ఏమంటే చంద్రబాబు నాయుడు గారి శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, పరిపాలన అనుభవం ఉంది, ఫైనాన్షియల్గా ఆదుకునే శక్తి ఉంది. కాబట్టి ఆయన ఏ మాట ఇస్తారో తప్పకుండా నెరవేర్చే శక్తి చంద్రబాబు నాయుడుకి ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇవ్వలేడు. ఎందుకంటే జీతాలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చాడు. ప్రభుత్వం అప్పులు మేము చేశాడు. 10 లక్షల కోట్ల అప్పులు అయిపోయింది. అప్పులు ఆంధ్రప్రదేశ్గా మార్చేశాడు. అదేవిధంగా రైతులకు రక్షణ లేదు, రైతులు భక్షక ప్రభుత్వంగా మార్చేశాడు. అదేవిధంగా ఇప్పుడు ఈ రోజున ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది.
శాంతి భద్రతల పరిస్థితి దిగజారిపోయింది. కాబట్టి ప్రతి ఒక్క ప్రజలు ఆలోచన చేస్తున్నారు, ఎన్నాళ్ళే ఈ నరకము, ఎన్నాళ్ళు ఈ రాక్షస పాలన, ఎప్పుడు దీనికి అంత బరుగుదాము, ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు, ఎప్పుడు మా కష్టాలు తీరుతాయి, ఎప్పుడు అమరావతి వస్తుంది, ఎప్పుడు పోలవరం ప్రాజెక్టు వస్తుంది, ఎప్పుడు మా బతుకులు బాగుపడతాయని చెప్పి 100% ప్రజల్లో మార్పు వచ్చింది. తప్పకోకుండా మేమంతా గెలుస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. అలాగే మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాటలను మనం తెలుసుకున్నాము. తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి అయితే సాధ్యమవుతుందని అయితే పల్లె రఘునాథ్ రెడ్డి గారు అంటున్నారు. వచ్చే 24 ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలిచి తీరుతుంది, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని అయితే ధీమాగా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శర్మతో విజయ్, ప్రైమ్ 9 న్యూస్, అనంతపురం.